మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం వింత పోకర్లు పోతున్నారు యూట్యూబర్స్. హైదరాబాద్ కూకట్పల్లిలో యూట్యూబర్ హర్ష హల్చల్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. ట్రాఫిక్ మధ్యలో డబ్బును గాల్లోకి విసురుతున్నట్టుగా యూట్యూబర్ హర్ష మనం విజువల్స్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ఏంటి హర్ష రోడ్ల మీద ఈ హల్చల్ కు కారణం ఏంటి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. దీనికి సంబంధించి పోలీసులు స్పందించారా? ఎలాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి యూట్యూబర్ హర్షకు సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం అయితే పోలీసులు కూడా నిఘా పెట్టడం జరిగింది. కూకట్పల్లిలో యూట్యూబర్ హల్చల్ చేయడం జరిగింది. ట్రాఫిక్ మధ్యలో వెళ్లి డబ్బును గాల్లో విసిరి ఆ వీడియోలతోటి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో పెట్టి వాటి ద్వారా వ్యూస్ ను తెప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే డబ్బులు విసిరినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద కూడా ఇదే విధంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో గాలిలోకి ఈ డబ్బులు విసిరి ఆ వాహనదారులను కొంత ఇబ్బందులు గురి చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మరోసారి కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బిగ్ పైన స్టంట్ చేశాడు హర్ష. అయితే హర్ష అలియాస్ మహాదేవ్ ఇతను గత కొద్ది రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో వీళ్ళు వీడియోల కోసం, అంటే వీడియోలు వ్యూస్ కోసమే ఈ విధంగా చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. ఆన్లైన్ లో ఇట్స్ మీ పవర్ పేరు తోటి అకౌంట్ ఓపెన్ చేస్తే అకౌంట్ లోని ఈ వీడియోలన్నీ కూడా పోస్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయాన్ని కలిగిస్తూ ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే వాహనదారులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత కొంతకాలంలో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పటికైనా కూడా ఈ వీడియోలను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారా, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ ప్రవీణ్.